ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో కన్యా రాశి వారి గురించినటువంటి విశేషాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు ఈ యొక్క కన్యా రాశిలో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కన్యా రాశి వారిలో ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మాస ఫలితాలు, నెల ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ నెలలో 12 జంట గ్రహాల వలన అనుకూలంగా ఈ రాశి వారికి ఉండదు. ఆదాయం మించిన ఖర్చులు ఉంటూ ఉంటాయి. పనులు కలిసి రాక ఇబ్బందులు, ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబంలో కలహాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. సూతకాలు వస్తూ ఉంటాయి. అలాగే ఇతరులను పరామర్శించేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. బంధుమిత్రులతో విరోధము, అపనిందలు పడే అవకాశం ఉంటుంది. అవమానాలు పడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలో ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్థానచలనము, స్థాన మార్పులు, గృహ మార్పులు కూడా ఈ నెలలో వీరికి తప్పకపోయే అవకాశం ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ఈ కన్యా రాశి వారు ఈ యొక్క పాటించవలసిన నియమం ఏమిటి అంటే సోమవారం నియమాలు పాటించాలి. ప్రతి సోమవారం కూడా ఈ నెలలో ఈశ్వరుడికి రుద్రాభిషేకం అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంది. నారుద్రో రుద్రమర్చేత్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఈశ్వరుడికి రుద్రాభిషేకం వల్ల ఉన్నటువంటి ఈ మాసంలో ఉండేటటువంటి బాధల నుంచి విముక్తి కావచ్చు. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాల్సి ఉన్నట్లయితే గాయత్రి జ్యోతిషాలం అనేటటువంటి మన వెబ్సైట్ని సందర్శించినట్లయితే పూర్తి వివరాలన్నీ కూడా ఆ వెబ్సైట్లో, అలాగే మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరచబడి ఉన్నాము. కాబట్టి అవన్నీ కూడా మీరు చూసి ఆ నియమాలను కూడా పాటించినట్లయితే ఈ మాసమంతా కూడా మీకు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. శుభం భవతు.